వాక్యంలోకి వెళ్ళే ముందు మన యొక్క పరిస్థితి ఉందని చదవబట్టుకొని బైబిల్ వెళ్ళడం గ్రంథవాగ్దానంబులన్నీ గ్రంథవాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వరస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దానంబులన్నీ నావి. అద్భుత రీతిగా ఆరాధన వర్తమానం మరియు ఆరాధించడం దేవునితో బట్టి సాగినందుకు ధన్యవాదాలు. మరి సమయంలో మన ముందు బాగా ఇవ్వబడుతున్నది మరి ఆయన శరీరానికి గుర్తుగా ఆయన రక్తానికి గుర్తుగా రొట్టె రాసివ్వబడింది. మరి ఈ విధమైన రీతిలో మనం సరిచేసుకుంటూ పరీక్షించుకుంటూ ఆయనకు బలమైన పాల్గొందరు పొందేలాగా మరి ఇవాళ వర్తమానం బాగా వరకు ఊర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను అంశం ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. సహాయం వరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన అతి విలువైన ప్రాముఖ్యమైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి ఆరాధన అంతట్లో సహాయపడుతూ వచ్చారు, వందనాలు. అదేవిధంగానైనా మరి మా కొరకు ఇవ్వబడిన ఈ రొట్టెను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఈ రీతిగా మీకు బలంలో చేయవేయాలో ప్రభా, మీ యొక్క వాక్యం ద్వారా మా బలపరిచి ఆదరించమని, అదేవిధంగా నిలబడి మీరు దాసును కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మా ప్రభువు రక్షకుడు మా కొరకు రావయ్యన్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమేన్. ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఇందులో అంశం ఏంటంటే ఓర్పు, సహనము. మనం ఎంత ఓర్చుకుంటే అంత మంచిదనే దీని యొక్క ఉద్దేశమై ఉన్నది. అలాగే ఓర్పు దుష్కార్యములు కూడా చూపిస్తుంది. అంటే మనము ఓర్చితే ఎంత మంచిదని దేవుడు చదివిస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఓర్పు వల్ల కొన్ని దుష్కార్యాలు కూడా జరుగుతాయి. అయితే దానిని సహించాలి, దాన్ని సహించమని దేవుడు చదివిస్తున్నాడు. చూడండి, ఓర్పు దుష్కార్యము ఎలాంటివి. అదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకున్నట్లయితే ఇందులో క్లియర్గా మనకు తెలుస్తుంది. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములో ఉంచబడియు, గనులు క్రింద కూర్చుంటడియు, పనివారు గుర్రముల మీద కూర్చుంటడియు, అధిపతుల సేవకుల వలె నేల నడుచుటయు నాకు అగపడాను. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక ఉద్యోగం మనం చేస్తున్నప్పుడు మన పై అధికారులకి మనం లోపడాలి. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప మర్మం అన్నమాట. కాబట్టి మనము పై అధికారులను మనం గౌరవించాలి, వాళ్ళకి లోపడాలి, వాళ్ళని ప్రేమించాలి, వినయ చూపించాలి. అదేవిధంగా మనం ఓర్చాలి అన్నమాట. ఏంటి ఓర్పు అంటే 4వ వచనంలో వారు నీ మీద కోపపడిన ఎడల, ఉద్యోగులు అంటే మనం తొందరపడి తన కోపపడ్డాడు అని చెప్పేసి మనం తొలగిపోకుండా సహనం కలిగి
ఏ ఏ పనికి మనం నియమింపబడ్డామో అటువంటి పనిని మనం సాగించడానికి ఇష్టపడాలని వాక్యం చదివిస్తూ వస్తుంది. అయితే అలాంటి పనులు ఎలాంటివారంటే అంటే దానికి ఏ యోగ్యత అంత లేదు కూడా కొన్ని సందర్భాల్లో పొద్దుకోవటం మనం చూస్తుంటాం. ఉదాహరణకు అయితే మరి నేను పెద్దగా చదువుకోలేదు, కానీ మరి నేను చదువుకున్నాను, నాకంటే తక్కువ చదువు అనుకున్న వారు కూడా ఈరోజు నాకంటే మంచి స్థాయిలో ఉంటున్నారంటే కారణం ఏంటంటే వారు చదువుకున్న వాళ్ళు కాదు, కానీ దేవుడు వారి పట్ల చేసిన ఆ కార్యం బట్టి వారి ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు. నిజానికి అయితే తెలియజేసేదనేమి లేకపోతే చదువులో వ్రాయడం మాట్లాడేది నాకు మించిపోయిన వారికి కాదు, కాకపోతే దేవుడు వారికి వారి కార్యములు సహాయం చేశారు కాబట్టి వారు ఇష్టపడ్డారు. అదేవిధంగా చాలా మనం చూస్తుంటాము. ప్రజెంట్ కంప్యూటర్ యుగంలో కూడా చాలా మంది తను రాసే విధానం, తన అక్షరాల విషయాలు కానీ వారు చేసే పని విధానాన్ని కూడా తనకి యోగ్యమైన అంటే ఆ ఉద్యోగానికి సరిపెట్టేట్టుగా వాడు కనిపించారు. అయినా సరే దేవుడు వారు చేసిన మేలును బట్టి వారు ఆ స్థానాలు నియమపడారని ఇది ఉదాహరణగా మనకి చూపిస్తున్నారు. ఎలాగంటే చూడండి, ఇక్కడ 6-7 వచనాలు బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగంలో ఉంచబడి గనులకు ఎత్తు కూర్చోబెట్టి ఉంటుందన్నమాట. అంటే ఉద్యోగానికి యోగ్యత లేని వారు కూడా గొప్పగా మనకు కనబడతారు. మరి ఉద్యోగం అలా కలిగిన వారు కూడా ఉద్యోగాన్ని అందుకునే స్థితిలో ఉన్నట్టు కూడా అందులో వాక్యం చదువుతుంది. ఉదాహరణకి అయితే ఒకప్పుడు నేను రిక్షా తొక్కుతున్న సమయంలో ఒక ఆయన ఉద్యోగం అంటే కాటాల్లో తూనితులు ఆ సంస్థలో పనిచేసి చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం తన కుమారుడికి ఇవ్వాల్సి వచ్చింది. అయితే కుమారుడు పాఠ్యాంశ ప్రకారం 10వ తరగతి వరకు చదువుకున్నాడు, కానీ ఆయనకు చదువు జ్ఞానం కొంచెం కూడా లేదు. కానీ ఆ పరిస్థితిలో ఉద్యోగం ఇవ్వాలి, ఆ కుటుంబం పోషింపబడాలంటే ఇంటి యజమానుడు చనిపోయాడు కాబట్టి ఆ ఉద్యోగము ఆ ఇంటిలో ఉన్న ఆ కుమారుడికి ఉద్యోగం ఇవ్వబడింది. అయితే ఆ ఉద్యోగం ఏమాత్రం కూడా అవగాహన శిక్షణ లేని ఆయన నా రెచ్చడితో వస్తూ నేను కొంచెం మాటలు కలిగితే నాకు ఎవరు చెప్పాడు, మా నాన్నగారు ఉద్యోగం అండి, ఈ రోజే నేను అపాయింట్మెంట్ అవుతున్నాను అంటూ అలా వస్తున్నప్పుడు మధ్యలో ఏమంటానంటే ఎందుకు నాకు వెళ్ళబుద్ధి కావటం లేదండి, నాకు భయం వేస్తుంది, ఉద్యోగం భయం వేస్తుంది, నేను ఇది రిటైల్ పోతున్నా, ఉద్యోగం లేకుండా పర్లేదు రిటైల్ పోతున్నాని ఆయన అనడం నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యో కాస్త కొంత చదువుకున్నాను, ఎంత కొంత జ్ఞానం ఉంది, నాలాంటి వాడికి అలా ఉద్యోగం దొరికి నేనంత అసలు సంబరపడేవాడిని, ఎంత ముచ్చటగా స్వీకరించేవాడిని. మరి తండ్రి ఉద్యోగం కొడుకు చేయడానికి భయపడుతున్నాడు అని చెప్పి ఆ అబ్బాయికి నేను కొన్ని నచ్చ చెప్పాను, ధైర్యం చెప్పాను. చెప్పగలదు సరే అక్కడికి వెళ్ళి చూడు, అక్కడ పొజిషన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకుంది. కానీ ఉద్యోగం అపాయింట్మెంట్ అవుతున్న వాడివి నెల చేసే ఉద్యోగం మిస్ అయిపోతామని చెప్పి ఆ అబ్బాయి నేను బలవంతంగా నా రిక్షాలోనే తీసుకుంటూ ఆ తూనికిలో ఆఫీస్కి నేనే స్వయంగా అంత అప్పగించి అక్కడ వాళ్ళకి చెప్పాను, అబ్బాయి కొత్తవాడండి, కొంచెం భయపడుతున్నాడు ఉద్యోగం విషయం చేయడానికి అంటే లేదు నేను చూస్తుంటే ఆ అబ్బాయిని అప్పగించేసాను. మరి ఆ దినం ఆ అబ్బాయి కానీ నాకు ఉద్యోగం భయం వస్తుందండి, నాకు అనుభవం లేదు, నేను చేయలేనని అన్నప్పుడు నేను కూడా సర్లేదు మీ వెనక్కి ఆయన ఎత్తిపోసినట్లయితే ఈరోజు ఆ ఉద్యోగం కోల్పోతారేమో. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఈరోజు మంచి పొజిషన్లో ఉండి ఉంటాడు, ఎందుకు ఉద్యోగం కంటిన్యూ అవుతుంది కాబట్టి. ఎందుకు మాట అంటే ఇక్కడ ఏమంటారంటే గనులు బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగం ఉంటే మనం చూస్తున్నాం. అంటే జ్ఞానం లేని వారు అంటే ఉద్యోగానికి సరిపోయిన వారు ఉంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే ఇది వారసత్వం కాబట్టి. ఇంకా గనులు ఇంకా తెలివైన వారు అంటే అధిక స్థానంలో ఉన్నవారు మంచి పర్సెంట్ ఉన్నవారు కూడా ఉద్యోగం పొందలేని స్థితిలో ఉండేట్టు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా పరివార కుటుంబం మీద కూర్చుంటే అధిపతులు సేవకుల వల్ల నేలలో కూడా ఇవన్నీ ఉదాహరణలు అనమాట. అంటే జ్ఞానం లేనివాడు ఏ స్థానంలో ఉండాలి, ఎక్కడ ఉన్నాడు, మరి జ్ఞానం గలవాడు ఎక్కడ ఉండాలి, ఏ స్థానంలో ఉన్నాడు అంటే ఉదాహరణకి ఇక్కడ దేవుడు మనకి కొన్ని మాటలు మనకి చూపించి ఉన్నాడు అనమాట. ఈ మాట ఎందుకు చూపించానంటే అంటే మనము దుష్కార్యం వేసి మనము సహనం కలిగి ఉండాలి, ఉండవలకు మంచిది. అయితే అలాంటి సమయంలో కూడా ఆ దుష్కార్యములు కూడా ఆ చేయని గుణాలు ఎలాంటివి అంటే వాళ్ళు ఏ విధంగా మనం చూసాము. ఇంకో విషయం అంటే ఇంకా దుష్కార్యం చేయని గుణం ఎలాంటివి కూడా మనకి తేటగా చూపించాడు మన ప్రసంగి గ్రంథంలో.
అంటే దుష్కార్యములు చేయమనే గుణం లేనటువంటి అదే ప్రసంగి 10వ అధ్యాయము 8 వచనాలు చూసినట్లయితే ఆ దుష్కార్యములు చేసేవాడు ఎలాంటి ఇందులో క్లియర్గా మనకి 8 వచనాలు. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచి కొట్టువానిని పాము కరచును, రాళ్ళు తొలించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకున్నాను. అంటే వీరు ఎలాంటి వారంటే అంటే ఎవరు తీసిన గొట్టులో వారే పడతాడు సామెతను చూస్తున్నాం కదా. అదే విధంగా ఎవరినో పాతి పెట్టడానికి లేదా ఎవరినో ఇబ్బంది పెట్టడానికి మనం ఏదైనా పన్నాగం తీసినట్లయితే అది చివరికి మనకే వర్తిస్తుందని చెప్పడానికి ఇక్కడ ఈ మర్మం చూపించుకోవచ్చు. అంటే గుయ్యి తవ్వేవాడు ఆ గోతులను తానే పడతాడు. ఇంకా ఒక కంచి పట్టుకున్న కంచిని పాడు చేయాలనుకున్న వాడికి పాము ఖర్చును, ఎందుకంటే రాళ్ళ చేత మనల్ని బాధించాలనుకున్నవాడు వాడి చేత గాయం పొందుతాడు, చెడు నడుకునేవాడు అపాయాన్ని తెలుసుకుంటాడు. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం వాటి విషయం ఓర్పు సహనం కలిగినడే దేవుడు ఈ ప్రత్యక్షణ నా ముందు వస్తాడు. అంతే తప్ప కానీ వాళ్ళు ఆ చెట్టు నరుగుతున్నారని గొయ్యలు తవ్వుతున్నారని లేకపోతే కంచి పాడు చేస్తున్నారని అంటే రాళ్ళు దిగుతున్నారని మనం ఆవేశపడి తొందర పెడితే నష్టం మనకే వస్తుంది. ఇక్కడ ఏమిటంటే సహనం గురించి అంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఏం చేస్తుంటే మనకి సహాయపడుతుంది. కాబట్టి మనము పోల్చడం చాలా మంది. చిన్నప్పుడు మా అమ్మ కూడా బాగా అంటున్నదంటే పోలిస్తే ఓడుగుడు చట్టెడవుతుందని మా అమ్మ కూడా చెప్పేది నాకు బాగా గుర్తుంది. అంటే ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది, ఓర్పు ప్రధానమైనది. మనం ఓర్చుకోలేము కానీ ఓర్పు చాలా మంచిదని అయితే మనకి సెలవిస్తూ ఉంది. అయితే మరి జీవితం సుఖంగా ఉండాలంటే అంటే ఓర్పు అవసరం అనేది చాలా మంది ఓర్పు కలిగి సహనంతో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొడతారు, తిడతారు, ఆయన సహించలేకపోతున్నారు. అప్పుడు అంటారు నాకేంటి జీవితం, దీనికంటే చనిపోతే బాగుంది కదా అని అంటారు. నాకు సుఖం లేదు, సంతోషం లేదు, అసలు మాకు సమాధానం లేదని చాలా మంది కుంగిపోతూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ చూసిన జీవితం సుఖంగా ఉండాలంటే జీవితం కూడా ఏం చేయాలంటే మొదటి జరిగిన దుష్కార్యములను మర్చిపోయి మొదటి అంటే మన జీవితం సాఫీగా సుఖంగా సమాధానంగా ఏంటంటే జరిగిన దుష్కార్యాలు మనం ఏం చేయాలంటే మర్చిపోవాలంట. అంటే వారిని మనం క్షమించి ఎవరైతే మనల్ని బాధించారో, ఎవరైతే మనల్ని నిందించి మనల్ని అవమానపరచడానికి ఇష్టపడుతుందో అటువంటి వారిని ఏం చేయండి, క్షమించారు. చూడండి లోకసువార్త 23వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదట తాను క్షమించేది. చూడండి లోకసువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగుడు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువు తన తండ్రిని వేడుకున్నారు. అంటే అటువైపు దొంగ ఇటువైపు దొంగ ఉంటే మధ్యలో వేసినప్పుడు వారు కేకల పెట్టేటప్పుడు ముఖంపై ఉమ్ము తనకి హింసిస్తున్నప్పుడు అప్పుడు ఏమంటున్నారో తెలిసిన తండ్రి తన దేవుని తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, ప్రజలు వేరుగురు కనుక వీరిని క్షమించండి. అటువంటి స్థాయిలో మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అనమాట. మనం ఏంటంటే దెబ్బకు దెబ్బ, మాటకు మాట, ప్రతీకారం మనస్సులతో వాడు చేసేది మనం చేయాలి అని ఉద్దేశం మనకు ఉంటాయి. కాబట్టి దానిని మనసులో పెట్టుకొని మనం అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. దానిని మనసులో పెట్టుకొని కొన్ని సమయంలో వాడిని చంపాలని చావాలని ఆవేశంతో చావడానికి కూడా మనం చేతపడుతున్నాం. అంటే దేవుడి ఇచ్చిన పరిశుద్ధమైన ఆ మంచి జీవితాన్ని మనము పాడు చేసుకునే వారిగా ఉంటున్నాము. ఇక్కడ ఏముంటుందంటే మీరు ఓర్పు కలిగి ఉంటే జరగబోయే దుష్కార్యాలన్నింటి కూడా మీకు జరగకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఏ విధంగా మన కోసం వారి పొయ్యి తీస్తే ఆ గోతులో వాడే పడతాడు. మనం పట్టుకుని కంచి వాడు తీస్తే దానివల్ల తనకే నష్టం కలుగుతుంది. మనపై రాముడు అనుకుంటే అది ఆయనకే అది వర్తిస్తుందని దేవుడు సెలవుస్తూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఊరుకు కలిగి ఉండటం చాలా మంచిదని వాక్యం తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో చూడండి చిన్న అంటే ఎగ్జాంపుల్గా నా భార్య తీసుకున్న ఉద్యోగ విషయం అయితేనే తన అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు కూడా తన అధికారులు కూడా తనపై ఒత్తిడి చేసినప్పుడు ఈరోజు వారు కూడా నా భార్య స్థాయికి వచ్చి
ఉండడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మనం గర్వపడకూడదు, లేదు ఉందని తోడుగా మాట్లాడకుండా వినయం కలిగి దేవుడిని కనపరిచే వారికి మనట్లేదు. దేవుడు మనల్ని కనపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా మన యొక్క సొంత నిర్ణయం కానీ లేదా మనమే దానికి సమాధానంగా చేయడం ఇప్పుడు కూడా మనము ఆలోచించకూడదు. ఎందుకంటే మనము దేవుడికి మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా సరే మనము దేవుడికి అప్పుడు, ఎందుకంటే ఆయన చిత్తం లేనిది, ఆయన అధికారం లేనిది ఏది కూడా మనకి జరగదు. చూడండి, గతంలో జరిగిన ఆపదలు, అవమానాలు, దుష్కారాలు చూసిన ఎంతో మంది కూడా నలిగిపోతుంటారు, కుమిలిపోతుంటారు. ఆ కారణంగా ఆరోగ్యమైన వ్యక్తులు మనము అనారోగ్య పాలైపోతాము. ఇంకేంటంటే పౌరుషము, రోషము అని, అంటే ఒక్కొక్కరు మనం రెచ్చగొట్టే విధానాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే వాడిని చంపాలి, వాడు ఏ విధంగా దెబ్బతీయాలి, వాడిని ఎలాగైనా నాశనం చేయాలని ఇలాంటి ఉద్దేశాలతో మనం ఏం చేసుకుంటామంటే చివరికి ప్రాణాలు పడుకునే వాడికి కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఓర్పు కలగడం చాలా మంచిది. ఉప్పు మనిషి ఇక్కడ వాక్యించాల్సి వస్తుంది. రెండోది మనం చూసుకున్నట్లయితే జరుగుతున్న వాటిని గమనించాలి. మొదటి ఏం చేయాలంటే జరిగిన దుష్కార్యాలన్నింటినీ కూడా మనం మరచిపోవాలి. ఎవరైతే వాటి నుండి ఎవరైతే మనకి బాధిస్తున్నారో వారిని మనం క్షమించిన వారిగా ఉండాలి మొదటి. రెండోది జరుగుతున్న వాటిని గమనించాలి. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అలా జరుగుతుంది, దానిని తప్పించుకునే విధానం ఈ మనని దీన్ని మనం గమనించుకుంటే అపోస్తల కార్యం 17వ అధ్యాయము, అపోస్తల కార్యం 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించు వచ్చేది. ఇక్కడ చూడండి, వీరు అంటే ఎవరు? పౌలును శీలయును, వారు ఆ తోటి జతపని వారు అన్నాడు. వారేంటే తెస్సలోనికలో ఉన్న వారి కంటే అంటే వీరు ఎక్కడైతే వీరు సువార్త చెప్పడానికి ఎవరికైతే వీళ్ళు వెళ్ళారో అక్కడ ఉన్న తెస్సలోనికల వాళ్ళు కూడా మంచివారే, కానీ అంత మంచివారు కాకపోవచ్చు. అయితే వారి కంటే గనులని వారు భావించారు. ఉదాహరణకి మన ఇంట్లో గొడవ దొరుకుతున్నప్పుడు మన వీధిలో వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు దాన్ని చక్కబెట్టాలని ప్రయత్నిస్తే వారు బాగా మన వినం. అదే బైబుల్ నుండి మరొకరు మనం ఏం భావిస్తామంటే వీరికంటే వారి గనులు, వీరికంటే వారు తెలివైన వారు అని చెప్పేసి మనం ఏం చేస్తే వారికి మనం ప్రార్థిస్తాము, వారి మాట వినడానికి ఇష్టపడతాం. ఇక్కడ వారు కూడా తెస్సలోనికల వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇక్కడ ఉన్న వీరికంటే వారి గనులు ఎవరు? పౌలును శీలయ గనులని వారి మాట ఆసక్తితో వినడానికి ఇష్టపడతారు. అయితే ఇక్కడ వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అది ఎప్పుడు అంటే మన విన్నది వాక్యానుసారం, అంటే వినటంలో తప్పేం లేదు. చాలా మంది తొందరపడుతుంటారు, చెప్తుంటే నాకు తెలుసులేని తప్పించుకుంటారు, నాకు తెలుసులని ప్రతికారంగా మాట్లాడతారు. అలా మనం చేయకూడదు. ఎందుకంటే అలా వినడం వల్ల మనకు తెలియని ఏదో విషయం అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరైతే చెప్పినా దాన్ని క్షుణ్ణంగా మనం వినాలి. వినేం చేయాలంటే లేఖనాధారాలను బట్టి మనం దాన్ని పరిశీలన చేయాలి. ఆయన చెప్పింది అది నిజమా అబద్ధమా, లేదా దేవుడు చెప్పిన మాటగా అటు వాక్యాన్ని సరిపోతుందో లేదంటే మనము గమనించాలి. ఇక్కడ కూడా అదే అంటున్నాను, ఇది 11వ వచనము. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యం వినడానికి. ఇద్దరు చివరికి ఏంటంటే అలాగే ఉన్నమో లేవో ప్రతిదినం కూడా లేఖనంలో పరిశోధిస్తూ వచ్చేది. మనం కూడా ఎవరు ఏదైనా చెప్పినట్లయితే మనం ఏం చెప్తే క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే చెప్పిన విని అది లేఖనాధారాలు అవునా కాదా, అది దేవుని చిత్తంలో ఉన్న మాటలు కాదని మనం గమనించి దాన్ని మనం పాటించేవారిగా. లేదా కాకపోతే దాన్ని విడిచిపెట్టద్దాము, మనం లేఖన ఆధారంగా మనం జీవించడానికి. ఇక మూడోది మనం చూసుకున్నట్లయితే జరగబోయే వాడికి సిద్ధంగా ఉండాలి.
మూడోది జరగవచ్చు. మొదటి అంటే దుష్కార్యములను మర్చిపోవాలి. మొదటి దుష్కార్యం మర్చిపోవాలి. రెండోది జరుగుతున్న వాటిని గమనించాలి. అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఏం చెప్తున్నారు, అది ఆ దేవుని చిత్తం కాదని మనం గమనిస్తూ ఉండాలి. మూడోది ఏంటంటే జరగబోయే వాటికి అంటే సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలన్నమాట. అంటే రెడీగా ఉండాలి అంటే మన గురి దేని వైపు ఉండాలని మనం ఆలోచిస్తూ ఉండాలి. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే ఇక్కడ మన గురి అనమాట. ఏంటంటే జరగబోయేవాడికి వెళ్ళకుండా సిద్ధంగా ఉండాలి. మనము ఒక చోటుకు వెళ్తామంటే అక్కడికి అనుకూలమైన పరిస్థితులు, అక్కడున్న పరిస్థితులను బట్టి మనం అనుకూలంగా మనం ఉండాలి. ఇప్పుడు కూడా నిర్లక్ష్యం మనకి కలుగుతానమాట. ఎగ్జాంపుల్, మనము ఒక కుక్కలు ఉన్న చోట వెళ్తే దాని నుండి మనం రక్షింపడానికి మన చేతిలో కర్రో ఆయుధం పట్టుకొని వెళ్ళాలి. అంటే పెద్దకి మనం రెడీగా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు దాని గురి మన ఏమనంటే మనకంటే 3:4 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని. అంటే దేనికోసం మన గురి, దేనికోసం మనం సిద్ధంగా ఉండాలంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు తగు బహుమానం మనం కలవడానికి వస్తుంది. చాలా మంది కూడా యేసుక్రీస్తు ప్రభువుని మీరు ఎందుకు నమ్ముకున్నారు, అసలు క్రైస్తవులు ఎందుకు మీరు పిలబడుతున్నారంటే చాలా మంది చెప్తున్న మాట్లాడంటే అనారోగ్యాలు బాగవుతున్నాయని, లేదా ఆర్థికంగా స్థిరపడుతున్నామని చెప్పేసి చెప్తుంటారు. కానీ మన గురి అది కాదు. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముతున్నామంటే పాపములో ఉన్న మనల్ని సామాన్య గురువు కాకుండా అటువంటి పాపములను తప్పించి ఆయన రాజ్యానికి మనల్ని స్వతంత్రులుగా వారసులుగా చేయాలని, ఆయనతో పాటు మనము కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఆయన రాకడా మనకు అంటే ఆయన రాకడతో మనల్ని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రాకడతో జరుగుతుంది మనం సిద్ధపడి రెడీగా ఉండాలి తప్ప కానీ నిర్లక్ష్యం అంత మాత్రం. ఎందుకంటే ఆయన ఎలా వస్తాడంటే దొంగ వలన వస్తాడని ప్రకటనలో చెప్తున్నాడు. ఆయన ఎలా వస్తాడంటే ఆమె చెప్పి రాడు. ఉదాహరణతోటి ప్రమాదాలు జరుగుతుంటే కొంతమంది అప్రమత్తంగా ఉంటారు, కొంతమంది జరిగిన తర్వాత వారిపై నిందలు వేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రమాదం అనేది చెప్పిరాదు. కాబట్టి మన ప్రమాదం ఎలా జాగ్రత్త అలాగా దేవుడు కూడా అంటే దొంగ చోటగా దొంగ వలె వస్తాడు. కాబట్టి మనం ఎలా ఉన్నది అప్రమత్తంగా అంటే మనం ఎలాంటి సిద్ధంగా రెడీగా మనం ఉండాలి. ఇంకా అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం కూడా మార్చుకోండి. 17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొని మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూపిడి. ఇంకేమంటారంటే మొదటి 14 ఏమన్నారంటే 14 క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు మేము వేచి ఉంటున్నాము. ఆయన పిలుపుకు తగ్గ బహుమానము వేచి ఉంటున్నాము. ఇంకా 17 చూసినట్లయితే సహోదరులారా, మీరు నన్ను పోయి నడుచుకోండి. ఎవరంటే పోలేదు, మీరు నన్ను పోయి నడుచుకోండి, మేము మీకు మాదిరిన ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అంటే ఒక మాదిరి, మనకి ఎవరు మాదిరి అంటే పౌలు గారి మాదిరి అని చెప్పవచ్చు. మనకి ఇంకెవరు మాదిరి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరి అని చెప్పవచ్చు. ఆ విధంగా మనం నడుచుకోవాలని దేవుడు మనకి సెలవిస్తూ ఉంటాడు. ఇంకా 1 కొరింథీయులు 9వ అధ్యాయం కూడా మాట్లాడుతున్నాం. 1 కొరింథీయులు 9వ అధ్యాయము 15వ వచనం. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోనలేదు. మీరు నా క్షమించాలి. 26 9:26. కాబట్టి నేను
గురి చూడని వాని వలె పరిగెత్తబాడిన కాను. చాలు అంటే ఇక్కడ ఏంటి అని చెప్తున్నాడు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తబాడిన కాను. అంటే నాకు గురుంది, అంటే నేను జరగబోయే వాటి వరకు నేను సిద్ధంగా ఉన్నాను. నా గురి ఏంటంటే పరలోకము. ఆయన గ్రంథంలో నా పేరు లిఖింపబడాలి. నేను ఆయనకు వారసులుగా ఆయనకు సహవాసం ఉండాలంటే నా గురి ఇక్కడ ఏమిటంటే, నేను గురి లేని వాని వల్ల పరిగెత్తడం అంటే నా గురి, నా పరుగు కూడా ఆయన కొరకే అని అంటే మనం ఎందుకనంటే మన ప్రకటన 20 అధ్యాయంలో చూసినట్లయితే, ప్రకటన 20 అధ్యాయము ప్రకటన 20:15 ఎందుకనంటే, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అంటే మన పేరు అగ్నిగుండంలో ఉండటం మనకి మంచిదా, మన పేరు జీవగ్రంథంలో ఉండటం మంచిదా? మనం ఆలోచించాలి. మన గురి ఏమిటి? అగ్నిగుండమా లేకపోతే పరలోకమా? మన జీవ గ్రంథంలో మన పేరు ఉండాలా లేకపోతే అగ్నిగుండంలో మన పేరు ఉండాలా? ఎందుకు అని అంటే నా గురి ఏంటంటే ఆయన యొక్క ఉన్నతమైన బహుమానం కొరకు నేను పిలువబడుతున్నాను. ఆయన కొరకు నేను యథార్థంగా ఉంటాను. ఇంకేంటంటే నేను గురి లేని వాడిని కాను, గురి కలిగి ఆయన కొరకు యథార్థంగా నేను ఆయన కొరకే జీవిస్తాను. ఎందుకనంటే అలా చెప్తుందంటే, ఎవరికైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడే అట్లా వాడు అంటే అలా అగ్నిగుండంలో నా పేరు ఉండడం, అందులో పడడం నాకు ఇష్టం లేదు. నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండాల. నా పేరు ఆయన దృష్టికి అంగీకారంగా యోగ్యమైన రీతిలో ఉండాలండి మన ఉద్దేశం, మన గురి అన్నమాట. అది మన గురి. కనుక ఆయన రాజ్యము, ఆయనతో సహవాసం కలిగిన వారుగా మనం ఉండాలండి. ఎలా ఉండాలి? ఆయన రాజ్యంలో ఆయనతో సహవాసం కలిగి ఆయన బిడ్డలుగా ఉండాలండి ఆయన యొక్క ఉద్దేశం. అయితే మనము కొన్ని బాధలు అనుభవించాలి. ఎలా అంటే ఈ పరలోక రాజ్యం అంత ఊరిగా మనకు వచ్చేది, మనకు తిరిగి వచ్చేది, కానీ దాని కొరకు మనం కొన్ని బాధలు అనుభవించాలంట. ఇది అనిపిస్తే అప్పుడు మన గుండె ధైర్యం ఏంటో మనకు తెలుస్తుంది. చాలా మంది కూడా చిన్న చిన్న విషయాలకి కూలిపోతూ భయపడుతూ ఉంటారు. మరి గుండె ధైర్యం ఎలా తెలుస్తుంది? గుండె నిబ్బరం చేసుకున్న ధైర్యంగా ఉండాలంటే కొన్ని బాధల్ని, కొన్ని సమస్యల్ని, కొన్ని అవమానాలని మనము ఎదుర్కొనే వారిగా ఉండాలి. అనగా సిలువ శ్రమలు అంటే సమస్యలు అంటే మన యొక్క సొంత, నా భార్య సమస్యలు, భర్త సమస్యలు, పిల్లల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఈ సమస్యలు కాదు. దేవుని కొరకు మనము సిలువ ఎత్తే వారిగా ఉండాలి. దేవుని కొరకు మనము శ్రమలైనా సరే స్వీకరించే వారిగా ఉండాలి. అప్పుడే మనకి మన గురి యథార్థమైనదిగాను మరి దేవునికి ఇష్టమైన వారిగా ఉంటుంది. చూడ ఒకసారి సిలువ శ్రమల గురించి 1 Peter 2వ అధ్యాయం తీసుకుందాం. సిలువ శ్రమల గురించి 1 Peter 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. చాలా అంటే శ్రమ, సిలువ శ్రమ అంటే ఆయన అంటే మనం కొన్ని బాధలు అనుభవిస్తే అప్పుడు మన యొక్క గుండె ధైర్యం ఏంటో మనకి తెలుస్తుంది. అర్థమవుతుందా? ఏదైనా తింటే రుచిగా మనకి అర్థం తెలుస్తుంది. అలాగే మనం పని చేస్తే దాని బరువెంతో, దాని భారం ఏంటో, దాని యొక్క ప్రయోజనం ఏంటో మనకు తెలుస్తుంది. అలాగే మనం కొన్ని బాధలు అనిపించాలంటే ఎవరి కోసం అంటే మన కోసం కాదు, దేవుని కొరకు, ఆయన చిత్తములో ఆయన మనల్ని గుర్తెరగలగా మనము సిలువ శ్రమలు అనగా ఇక్కడ చూడండి, ఎవరైనాను అన్యాయంగా శ్రమ పొందుచు
దేవుని గురించిన మనస్సాక్షి కలిగి మనం చాలా మంది మనం అన్యాయంగా శ్రమలు పొందుతున్నాం. అంటే ఎలాగంటే ఏ నేరం లేకుండా ఏ తప్పు లేకుండా మన సువార్త అంటే దేవుని గురించి మనం ప్రకటన చేస్తున్నాం అని చెప్పేసి, లేకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని మనం ప్రకటిస్తున్నాం అని చెప్పేసి అన్యాయంగా మనపై నిందలు వేస్తూ మనల్ని అవమానిస్తూ మనల్ని బాధిస్తున్నారేమో. అటువంటి దేవుని గురించి అంటే అటువంటి వారిని మనకి దేవుని గురించి మనస్సాక్షి కలిగి అంటే నేను దేవుని కొరకు నేను శ్రమ అనుభవిస్తున్నాను మనస్సాక్షి కలిగినటువంటి దుఃఖము సహించిన అది ఆ దుఃఖాన్ని మనం సహించాలి. ఉండేది కదా, మనం సహించితే జరగబోద్దో కార్యాలన్నిటి కూడా జరగకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి అటువంటి విషయాలు మనము సహించబడి ఉండాలి. రెండోది మరి మొదటి పేరు 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా మాట ఉంటుంది. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాగా అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచు. ఎవడైనా సరే క్రైస్తవుడైనందుకు బాగా అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచు. చాలా మంది మన బైబిల్ క్రైస్తవులు చెప్పుకోవడానికి ఇష్టపడలేకపోతున్నారు, భయపడుతున్నారు, సిగ్గుపడతారు కానీ భయపడుతున్నారు. నేను క్రైస్తవుని లేదా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాడిని అని చెప్పడానికి చాలా భయపడుతున్నారు. ఇక్కడ ఏముందంటే భయపడకుండా యథార్థంగా ఉన్నామని 16 ఏమంటే ఎవడైనా క్రైస్తవులకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడని ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచడం ఏంటంటే ఆయన యొక్క శిలువ శ్రమను మనము అనుభవించాలి. అప్పుడే దేవునికి మహిమ. అలానే మనల్ని బాధించడం మనల్ని ఇబ్బంది పెట్టడం దేవునికి ఉద్దేశం కాదు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత మనకి ఎరగాలంటే కొన్ని శ్రమలు ఆయన మూలంగా మనము అనుభవించేవారిగా ఉండాలి. అది కొన్ని మాటలు కూడా భరించాలి. అంటే మనం కొన్ని బాధలు అనుభవించాలి. ఇంకేంటి కొన్ని మాటలు కూడా భరించాలి. అంటే నిందలు అంటే ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్తున్నప్పుడు కూడా మనం ఏం చేయలేదు, దాన్ని భరించాలి. భరించబడి ఉంది అప్పుడే మన సహన విలువ తెలుస్తుంది. ఒక మాట అంటే మనం పడం వెంటనే సమాధానం ఇస్తాం, లేకపోతే రిలయన్స్ వారిపై పగలించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. నా గురించి ఏం చెప్పావు అని తిరిగి ఎదురు చేస్తూ ఉంటాము. కానీ అటువంటి సమయాలు కూడా మనము కొన్ని ఆ మాటలు కూడా మనం సహించే వారికి ఉన్నట్లుగా ఉంటే అంటే మన సహనం విలువేంటో, మన సహనం ఎంతో, అంటే దేవుని ఏమి మనం ప్రేమిస్తున్నాం లేదంటే ఆ మాటలు ఆ ఓర్పు ఆ సహనం మరి అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా 4 నుండి 7 వచనాలు ఉంటాయి. 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు. నాలుగో అధ్యాయము 4వ వచనం నుండి ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని కూర్చి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండెను. అంటే ఇక్కడ ఏముంటుందంటే మన సహనం ఏపాటది, మన సహనం ఏపాటని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఆ సహనం తెలియాలంటే మనం ఏం చేయాలంటే ఆయన గురించి నిర్ణయం శ్రమైన బాధ ఏదైనా సరే మనం ఏం చేయాలంటే మనము అనుభవించేవారిగా ఉంటాం. మనము అనుభవించే అప్పుడే తెలుస్తుంది. చాలా మంది కూడా మాటలు అంటే చెత్తనం చాలా మంది ఆయుధాలతో చంపడం మనం చూస్తుంటాం. కానీ కొంతమంది మాట్లాడుతారు నీ మాటలు వింటే కత్తుల్లో ఉంటారు, నీ మాటలతో చేరిపోవచ్చు అని అంటారు. అయితే ఎందుకు ఈ మాటల్లో మనం సహనం కలిగి ఉండాలంటే అందులో ప్రయోజనం ఏమీ లేదు, అందులోనూ ప్రయోజనం ఏమీ లేదు. కేవలం దేవుని మాట ఏంటంటే అంటే మనం ఎప్పుడు కూడా ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఆనందించండి. ప్రభువుని ఎల్లప్పుడూ కూడా ప్రభువుని ఆనందించండి. అరే ఈరోజు నాకు సమస్య వచ్చింది, నాకు బాధ కలిగిందని ఆనందించండి. ప్రభువుని ఆనందించి మీకు
శ్రమ వచ్చిందా నీకు సంతోషించాలి, దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన చిత్తం లేకుండా, ఆయన ఇష్టం లేకుండా ఇది కూడా జరగదు. అలాగే మన సహనమును సకల జనులకు తెలియజేయడం అంటే మనం ఎంత ఓర్పు కలిగి ఉన్నామో సకల జనులు దాన్ని గుర్తించేటట్టుగా ఉండాలి. అంటే అంత సహనం ఎక్కడ ఉందో మనకి, అంత సహనం మనకి గుర్తించేటట్టుగా ఉండాలి. ఇంకా ప్రభువు సమీపంగా అంటే దేవుడు మన దగ్గరలో ఉన్నాడు కాబట్టి మనం సహజంగా దీనికి సిద్ధపడకూడదు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనలు చేత హృదయపూర్వక మీకు వేడుకొని దేవుడికి తెలియజేయండి. అంటే ఎప్పుడైతే నాకు సమస్య వచ్చిందో అలా చేతులు ముడుచుకొని కూర్చోకుండా దేవునికి తెలియజేయాలి. ప్రభావ మరి ఇలా జరుగుతుంది, అది నిశ్చితమైతే ప్రభావ జరిగించండి, లేదంటే ప్రభావ దాన్ని తప్పించండి అని చెప్పి మన దేవుడు ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేస్తామో, తెలియజేస్తామో, ప్రార్థన చేస్తామో దేవుడు అటువంటి పరిస్థితుల నుండి మనల్ని తప్పించేవాడిగా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే ఓర్పు సహనము. అంటే ఓర్పు సహనం దాన్ని మనం భరించడం వల్ల మనకి సుగోధన జీవితం వస్తుందని దేవుడు చెప్తున్నాడు. అది ఏంటి సంచరణ? మొదటి దుష్కార్యాలు మనం మర్చిపోవాలి, ఇంకా జరుగుతున్న మాటని గమనిస్తూ ఉండాలి, ఏం జరుగుతుందా అని చెప్పేసి. మూడోదిగా జరగని వాటిలో మనం సిద్ధపడగలిగి ఉండాలి. అంటే మన గురి ఏంటి, అసలు మనం పరిస్థితులకు వెళ్ళబడే కారణం ఏంటి, అసలు దేవుడు ఎందుకు మనం ఎరగామనంటే మన లోపల ఉన్న రీతిగా అనారోగ్యాల విషయమే, ఆర్థిక విషయమే అని చెప్పకుండా నా గురి అంటే నేను పాపంలో ఉన్నవాడిని, ఆ పాపం నుండి దేవుడు నన్ను తప్పించి ఆయన యొక్క రాజ్యాన్ని నన్ను సముద్రంగా చేస్తున్నాడు, ఇది కదా నా గురి అనే ఉద్దేశంతో మనము ఉండాలన్నమాట. ఎందుకంటే కాలం సమీపమైనది, సమయం ఆయన కాలం సమీపమైనది, ఆయన ఈ రోజు ఆ దొంగలే వస్తాడు కాబట్టి అప్పుడు వెళ్ళమంటే మనం జాగ్రత్తగా మనం ఆయన కొరకు మనం ఎదురు బిడ్డలుగా ఉండాలి. అది ఉండాలి. అయితే అటువంటి సమయంలో మనండి కొన్ని బాధలు భరించాలి, మరి కొన్ని మాటలు కూడా భరించాలి. అందులోని మన సహనం ఎంతో ఏంటో, లేకపోతే ఆ సహనంలో దేవుడికి మహిమ ఉందో లేదో మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి ఆయన మనకు అప్పగించిన ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, మరి ఆయన రక్తాన్ని సాదృశ్యమైన ఆ యొక్క ద్రాక్షరసాన్ని కూడా మనము అందులో మనము కలిసి పాల్గొనే వారికి చూసి దేవుడు మొదటి 11వ అధ్యాయం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలేను, అలాగూ చేసే ఆ రొట్టెని ఆ పాపం నుండి త్రాగవలను. కాబట్టి ప్రతి మనుషుడు తను ఏంటి పరీక్షించుకోవాలంటే మన సహనం ఏర్పాటుది, మన సహనం ఎంతవరకు ఉంది, అసలు మనకి మనం సహించిన ఓర్పు ఉందా లేదంటే మనము పరీక్షించుకోవాలి. మనం తొందరపడకుండా, నోరు పారేసుకోకుండా మన యొక్క నోటిని అదుపులో ఉంచుకోవాలి, మరి మన యొక్క ఆలోచన కూడా అదుపులో ఉంచుకోవాలి. ఏది చేసినా దేవునికి మహిమకరంగా అంటే ఆయనకి ఇష్టంగా మనం చేసేవారిగా ఉండాలి. అప్పుడే మనం యుక్తమైన రీతిలో మన కొరకు విరబడిన ఆయన యొక్క శరీరానికి తాకట్లో అర్థం ఉంటుంది అనమాట. కాబట్టి పరీక్షించుకుని అలాగే చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోకి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించండి.